ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కల్పించిందని హోంమంత్రి అనిత అన్నారు. తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు అనిత. పూర్తయిన తర్వాత ప్రజలకు మేము ఏం చేసామో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతే ఈ సభ, ఆ జవాబుదారితనమే ఈ సభ. అంతేగాని అతను పెట్టిన సిద్ధం సభలకి కోట్లు ఖర్చు పెట్టిన సభ కాదు ఇది. ఇది ఒక జవాబుదారితనం, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ గవర్నమెంట్కి దమ్ముండిద్దండి? మేము గెలిచిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓట్లు అడిగే పరిస్థితులను చూసాం. ఎలాగ ఓట్లు సంపాదించుకోవాలని వాళ్ళని చూసాం. కానీ 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన మ్యాండేట్లో 2 సంవత్సరాల్లో మేము ఇది చేసామని చూపించుకుంటున్నాం. ఎంత గర్వం అండి! భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా 5%. అలాంటిది 25 వచ్చిన పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అదొకసారి ఆలోచించుకోమనండి, అప్పుడు తెలుస్తుంది. ఆ ప్రైవేటీకరణ చేయకూడదనే కదా వాజ్పేయి గారి దగ్గర నుంచి కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు పాటుపడుతున్నారు. ఆ రోజు 1300 కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకొచ్చిన వాజ్పేయి గారు గవర్నమెంట్లో తీసుకొచ్చిన ఆ రోజు నిలబెట్టిన తర్వాత మొన్న కూడా ప్రైవేటీకరణ జరిగిపోతుందేమని భయపడి కొన్ని 4 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరూ రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే ఏ ఒక్క రోజు రాని మనిషి ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నానని హామీ ఇచ్చి ఈరోజు గెలిచిన తర్వాత 1100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈరోజు నిలబెట్టారు.